వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరణం అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కదా. కానీ ఈ కథ వింటే మరణం ఇంత గొప్పదా అని అంటారు. మృత్యువుకు ప్రతి ఒక్కరూ భయపడతారు. కానీ జనన మరణాలు సృష్టి నియమాలు. విశ్వం యొక్క సమతుల్యతకు ఇవి చాలా అవసరం. మరణమే లేకుంటే ఎన్నెన్ని అనర్థాలో. అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ కథ నేను చెప్తుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారట ఒక రాజు తన రాజ్యం బయట ఒక చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్న సన్యాసి దగ్గరికి వెళ్ళాడట. అతన్ని కలిసి, ఓ స్వామి, నేను అమరత్వం పొందగలిగే మౌలిక ఔషధం ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి అని అడిగాడట. అప్పుడు ఆ సన్యాసి, ఓ రాజా, సరే మీకు అమరత్వం కావాలి కదా, అలా ఎదురుగా కనిపిస్తున్నాయి చూసారా 2 పర్వతాలు, వాటిని దాటండి. అక్కడ మీకు ఒక సరస్సు కనిపిస్తుంది, ఆ నీళ్లు తాగండి, మీరు అమరత్వం పొందుతారు అని చెప్పాడట. కష్టపడి రాజు ఆ 2 పర్వతాలు దాటి ఆ సరస్సు దగ్గరికి వెళ్ళాడు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగే టైంలో అతనికి ఒక బాధాకరమైన మూలుగుల శబ్దం వినిపించింది. అంటే అని మూలుగుతూ ఆయన నీళ్లు తాగకుండా గొంతును ఎక్కడి నుంచి వస్తోంది ఈ సౌండ్ అని చూశాడు. ఒక చాలా బలహీనమైన వ్యక్తి పడుకొని నొప్పితో బాధపడుతున్నాడు. రాజుకు వెంటనే, ఏంటి, ఎందుకు ఇలా బాధపడుతున్నారు మీరు అని అడిగాడు. నేను సరస్సులో నీటిని తాగి అమరుడనయ్యాను. నాకు 100 ఏళ్ళు నిండిన తర్వాత నా కొడుకు నన్ను ఇంటి నుంచి గెంటేశాడు. గత 50 ఏళ్ళుగా నన్ను చూసుకునేవారు లేకుండా పడి ఉన్నాను. నా కొడుకు చనిపోయాడు, నా మనవలు వృద్ధులయ్యారు. నేను కూడా తినడం మరియు నీరు తాగడం మానేశాను. అయినా కూడా ఇంకా బ్రతికే ఉన్నాను. అంటే తన కళ్ళ ముందే తన వాళ్ళందరూ చనిపోతున్నా, ఈ బ్రతికే వద్దు అనుకున్నా బ్రతికే ఉంటున్నాడు. ఇక ముక్కగా మూలగక ఏం చేస్తాడు? ఎమ్మటే ఆ రాజుకు భయమేసింది. అమ్మో, అమరత్వంతో పాటు ఇంకా ఏదో అనిపించి మళ్ళీ ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి ఆ సన్యాసి ఏం చెప్పాడంటే, నువ్వు ఆ 2 పర్వతాలు దాటి ముందుకు వెళ్ళిన తర్వాత నీకు ఇంకో పర్వతం కనిపిస్తుంది, దాన్ని కూడా దాటు. అక్కడ పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపిస్తుంది, వాటిలో ఒకటి తీసుకొని తిను, నీకు అమరత్వంతో పాటు యవ్వనం కూడా వస్తుంది అని చెప్పాడు. రాజు బయలుదేరాడు. ఆ పర్వతాన్ని కూడా దాటేశాడు. అక్కడ అతనికి పసుపు రంగు పండ్లతో నిండిన చెట్టు కనిపించింది. పండ్లను తెంపి తినబోతుంటే కొందరు గట్టిగా అరుస్తూ కొట్టుకోవడం వినిపించింది. ఇంత మారుమూల ప్రదేశంలో ఎవరు కొట్లాడుకుంటున్నారు అని ఆలోచించాడు. 4 యువకులు గొంతెత్తి వాదించుకోవడం చూశారు. అలా వాదించుకుంటున్న ఆ మారుమూలలో కొట్లాడుకోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి రాజు అడిగాడు. వారిలో ఒకరు, నాకు 250 ఏండ్లు, నా కుడి వైపున ఉన్న వ్యక్తికి 300 సంవత్సరాలు, అతను నాకు ఆస్తి ఇవ్వడం లేదు. రాజు సమాధానం కోసం అవతలి వ్యక్తి వైపు చూసినప్పుడు అతను చెప్పాడు, నా కుడివైపున మా నాన్న ఉన్నాడు, అతనికి 350 సంవత్సరాల వయసు, అతను తన ఆస్తిని నాకు ఇవ్వనప్పుడు నేను నా కొడుకు ఎలా ఇస్తాను? ఆ వ్యక్తి అదే ఫిర్యాదును కలిగి ఉన్న 400 సంవత్సరాల వయసు గల అతని తండ్రిని సూచించాడు. ఆస్తి కోసం అంతులేని పోరాటాలను చూసి తట్టుకోలేక మా గ్రామ ప్రజలు మమ్మల్ని గ్రామం నుంచి వెళ్ళగొట్టారని వారందరూ రాజుతో చెప్పారు. దెబ్బకు రాజుకు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఎమ్మటే సన్యాసి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి చేతులు జోడించి, మరణం యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నాడు. అప్పుడు ఆ సన్యాసి ఏమన్నారంటే, మరణం ఉంది కాబట్టే ప్రపంచంలో ప్రేమ ఉంది. మరణాన్ని నివారించే బదులు మీరు ప్రతిరోజు ప్రతి క్షణం సంతోషంగా జీవించండి. మిమ్మల్ని మీరు మార్చుకోండి, అప్పుడు ప్రపంచం మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు భగవంతుని నామాన్ని జపిస్తే అది తీర్థ స్నానం అవుతుంది. ఆహారం తినేటప్పుడు జపిస్తే అది ప్రసాదం అవుతుంది. నడిచేటప్పుడు జపిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. ఆహారం వండేటప్పుడు జపం చేస్తే మహాప్రసాదం అవుతుంది. నిద్రించే ముందు జపం చేస్తే ధ్యాన నిద్ర ఉంటుంది. పని చేసేటప్పుడు జపిస్తే అది భక్తి అవుతుంది. ఇంట్లో జపిస్తే ఇల్లే దేవాలయం అవుతుంది. కాబట్టి ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండండి, నలుగురితో సంతోషంగా ఉండండి, ఒకరికి సహాయం చేస్తూ ఉండండి, ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ ఉండండి. మరణాన్ని జయించడం కంటే మరణాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. జై హింద్, జై భారత్. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందిస్తూ మద్దతు తెలపండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.